హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ, 30 నెలల డీఏ, డీఆర్ ఎరియర్స్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలక పాత్ర పోషించే ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత దుస్థితి మనం ఇప్పుడు అత్యంత లోతుగా మరియు వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం అంకెలే కాకుండా వారి వెనుక ఉన్న మానవీయ కోణాలను మరియు వారు అనుభవిస్తున్న వేదనను మనమైతే తెలుసుకోవాలి. ఏ రాష్ట్రానికైనా సరే ప్రభుత్వ ఉద్యోగులే అసలైన వెన్నెముక లాంటివారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించే ఏ పథకమైనా లేదా సంక్షేమ కార్యక్రమైనా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు చేరాలంటే అది కేవలం ఈ ఉద్యోగుల కృషితోనే సాధ్యమవుతుంది. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం తెలంగాణలో ఈ వెన్నెముక లాంటి ఉద్యోగ వర్గం తీవ్రమైన ఆర్థిక మరియు మానసిక సంక్షోభంలో కూరుకుపోయిందని అనేక అధికారిక మరియు అనధికారిక నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు ఈ వ్యవస్థలో ఎక్కడ జాప్యం జరుగుతుంది? మూలాల్లోకెళ్ళి మనం ఈ సమస్యను పరిశీలించాల్సి ఉంటుంది. సో, ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడానికి ఉద్యోగులే వెన్నెముక కాబట్టి ఉద్యోగుల మానసిక ప్రశాంతత, సంతృప్తి లేక పాలన నాణ్యత అయితే దెబ్బతింటోందని తెలుస్తోంది. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య నమ్మకం దెబ్బతినడం ఈ మేరకు ప్రధాన సమస్యగా అయితే మారింది. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 309 అండ్ 315 ఈ రెండిటి ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగుల సేవా నిబంధనలు రక్షించబడ్డాయి. హక్కులు చట్టబద్ధమైనవి. అవి ప్రభుత్వం దయ కాదు. రిటైర్డ్ ఉద్యోగుల దయనీయ పరిస్థితి. సో, తెలంగాణలో సుమారు 3,99,000 ఉద్యోగులు ఉన్నారనమాట. సేవలో ఉన్నారు. అంటే దాదాపు 4,00,000 మందైతే ఉద్యోగులు ఆన్ రోల్ ఎంప్లాయ్‌మెంట్ అంటే యాక్టివ్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. వీరికి ప్రతి నెల 800-1000 మంది రిటైర్ అవుతూ ఉన్నారనమాట వీరిలో. మరి ఒక్కొక్కరికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమౌంటే 35,00,000-70,00,000 వరకు ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్‌గా. మరి వార్షికంగా 4,000,00,00,000 భారం ప్రభుత్వంపై పడుతుంది. కానీ ఇందులో ఎక్కువ భాగం ఉద్యోగుల సొంత జీపీఎఫ్, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ వంటి నిధులే ఉంటున్నాయి. సో, రిటైర్మెంట్ తర్వాత 45 రోజుల్లో చెల్లించాలా అనే కోర్టు ఆదేశాలు ఉన్నా సరే అమలు కావటం లేదు. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవి కూడా సకాలంలో అందక ఆలస్యం అవుతోంది. మరి ఈ ఆలస్యం కారణంగా ఉద్యోగులు రిటైర్ అయిన వారు అప్పులు తెచ్చుకుంటున్నారు. సో, బయట అత్యధిక వడ్డీతో అప్పులు తీసుకుంటున్నారు. కొందరు మానసిక వేదన అనుభవిస్తున్నారు. సో, ఈ మేరకైతే జరుగుతుందనమాట. స్ కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డ్‌లను కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తిరస్కరిస్తున్నాయి. సో, ఆరోగ్య సేవలలో కూడా సమస్యలైతే ఉన్నాయి. పాత బిల్లులు చెల్లించకపోవడం కారణంగా వైద్య సేవలు అంతరాయం ఏర్పడుతోంది వైద్య సేవల్లో. మరి రిటైర్డ్ ఉద్యోగులు జేబు ఖర్చుతో చికిత్స చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందనమాట. అంటే వారి సొంత డబ్బుతోనే వైద్యం చేయించుకోవాలి అనేటటువంటి పరిస్థితి నెలకొంది. మరి విధుల్లో ఉన్న ఉద్యోగుల అసంతృప్తి. సో, ఇంకా పెన్షనర్స్ కాకుండా ఉద్యోగుల విషయానికొచ్చినట్లయితే 5-6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి పెరిగిన ధరల భారాన్ని భరించడం కష్టంగా మారింది. అదే ఆర్టీసీ ఉద్యోగులకైతే 2015 నుంచి వేతన సవరణ లేదు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఒకే వేతనంతో కంటిన్యూ అవుతున్నారు. వేతన బకాయిల కారణంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడైతే నెలకొంది. మరి కొత్త ప్రభుత్వంపై ఆశలు మరియు నిరాశ. 2023లో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం సమస్యలు తీరుస్తుందనైతే ఎంతో ఆశతో ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు రెండో పీఆర్సీపై ఈ ప్రభుత్వం చేస్తున్న జాప్యం అనేది పెద్ద దెబ్బలా తగిలింది. సో, సకాలంలో ఇయ్యాల్సినటువంటి పీఆర్సీని
2.5 ఏళ్ళు అవుతున్నా గూడా ఇవ్వకపోవడము. సో, నివేదిక అనేది తీసుకోకపోవడము, రెడీగా ఉన్నా సరే, ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది బాధిస్తోంది. ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏంటంటే 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని. ప్రభుత్వం ప్రకటించింది కేవలం 5% ఇంటీరియం రిలీఫ్. సో, ఇంటీరియం రిలీఫ్ కేవలం 5% మాత్రమే ప్రకటించిందనమాట. ఇక ఏడాదికి 2,00,000 ఉద్యోగాల హామీ అది అమలు కాలేదు. ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగుల బదిలీలు వివాదాస్పదంగానే ఉన్నాయి. స్థానిక నిరుద్యోగ యువత అసంతృప్తిలో ఉన్నారు. సో, మొత్తంగా సమస్య కేవలం జీతాల గురించే కాదండి. ఇది నమ్మకం, గౌరవం, రాజ్యాంగబద్ధ హక్కుల గురించి. ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటే రాష్ట్ర పాలనపై ప్రభావం అయితే తప్పదు. ఉద్యోగుల సంక్షేమం అనేది వ్యయం కాదది రాష్ట్ర భవిష్యత్తుపై పెట్టుబడి. సో, ఉద్యోగి ఈ మేరకు హ్యాపీగా ఉంటేనే పనులు సాఫీగా జరుగుతాయి. సో, మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుత ఆర్థిక, మానసిక మరియు వృత్తిపరమైనటువంటి బహుముఖ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అనేది వాస్తవం. వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం మాత్రమే కాదు. అది రాష్ట్ర పరిపాలన యొక్క స్థిరత్వానికి అవసరమైనటువంటి మూలస్తంభం వంటిది.